అన్నదాత సుఖీభవను కూటమి సర్కార్ గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. యూరియా ఎరువుల కొరతపై అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. తానుంటే రైతులకు భరోసా ఉండదని చంద్రబాబే స్వయంగా చెప్పారని అమర్నాథ్ గుర్తు చేశారు. రైతులకు రాష్ట్రంలో మనుగడ లేదని, చంద్రబాబు వస్తే ఇలాంటి వాతావరణం తప్పదని ఎద్దేవా చేశారు. కరవు చంద్రబాబు కవల పిల్లలని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అంటే రైతు పార్టీ అని, అన్నదాతల పక్షాన మరింత పోరాటం చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ 2024-25 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. 2025-26 గాను కొంతమందికి మొన్న ఒక 5,000 రూపాయలు వేసినట్టుగా చూసాం. పిఎం కిసాన్ కింద ఒక 2,000 రూపాయలు కొంతమందికి అది కూడా 50 లక్షల మంది రైతులు ఉంటే గతంలో మేము రైతు భరోసా కార్యక్రమాన్ని 50 లక్షల మందికి ఇస్తే ఇది 43 లక్షల మందికి అని చెప్పి లెక్కలు చూపించారు. 7 లక్షల మందికి ఎందుకు కోత విధించారు, వారికి కూడా వర్తింపజేయాలనేటువంటిది కూడా ఈ రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, వ్యవసాయం అంటే దండగా అనేటువంటి ఒక స్లోగన్ చంద్రబాబు నాయుడు గారికి అది పేటెంట్. మొన్న కూడా నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం, రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకి భరోసా ఉండదు, రైతులకి అన్నదాత సుఖీభావం ఉండదు, ఇది నా ప్రామిస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదంతా కూడా ప్రభుత్వం ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో ఆ వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపెట్టుకొని ఎన్ని ఎకరాల్లో వరి నాట్లు వేస్తూ ఉన్నారు, దానికి ఎంతవరకు ఏ మోతాదులో ఎరువులు అవసరం పడతాయి, అందులో రకరకాల ఎరువులు ఉన్నాయి. ఆ ఎరువులు ముఖ్యంగా అత్యవసరంగా ఎదుగుదల వచ్చేదానికి యూరియా అవసరం పడుతుంది వ్యవసాయానికి, వరి నాట్లకి. ఈ యూరియా అనేటువంటిది ఈరోజు దొరికే పరిస్థితి లేదు.